శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, సోమవారం, 29 ఏప్రిల్ 2024, పంచమి ఉదయం 7:58 వరకు, పూర్వాషాఢ నక్షత్రం తెల్లవారుజామున 4:42 వరకు, వర్జం మధ్యాహ్నం 2:22 నుండి 3:57 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు, 3 గంటల నుండి 3:11 నుండి 4:02 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:30 వరకు, సాయంత్రం 4:15 నుండి 5 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: శివాభిషేకం జరిపించండి. శివాలయంలో ఓం నమ శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి మహాతీర్థం పొడి. ఈ పొడిని మంచినీటిలో కలపండి. పూజలు మరియు అభిషేకాల సమయంలో తీర్థంగా ఉపయోగించండి. మేషరాశి: నూతన ప్రయత్నాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లభిస్తాయి. వృషభ రాశి: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. వాహన సౌఖ్యం పొందుతారు. మిథున రాశి: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి: బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. సింహరాశి: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. కన్యా రాశి: కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఇరుగు పొరుగు వారితో గొడవలు జరిగే అవకాశం ఉంది. తులారాశి: సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వస్తువులు తాకట్టుకు పెట్టవలసిన ఆలోచనలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి: బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. రాజకీయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల్లో ప్రవేశించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ధనస్సు రాశి: ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ప్రేమ వివాహాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. మకర రాశి: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. చిన్న వ్యాపారస్తులకి, తాత్కాలిక వ్యాపారస్తులకి ఆదాయం బాగుంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కుంభరాశి: మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. విందు వినోదాలు, శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యా అవకాశాలు పొందుతారు. మీనరాశి: గృహ వాహన యోగాలు పొందుతారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుండి అతి ముఖ్యమైన సమాచారం అందుతుంది.